ఇలా కనిపిస్తున్న గుడిసె మన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పుణ్యాన ఎలా అయిందో చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడైతే ఆ వీడియో అయితే విజువల్స్ అయితే చూసేద్దాం. చూడండి, సూపర్గా ఉంటుంది. ఇగో ఇదనమాట దాని డిజైన్. అలా ఉండే గుడిసె ఇగో ఇలా అయితే అయిపోయింది. ఇంత మంచి డిజైన్ తోటి కట్టుకుంటారో చూడండి. అది కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పుణ్యాన. గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చిన మనం కొన్ని పైసలు వేసుకొని మంచిగా కట్టుకుందాం, లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది కదా. కళను సహకారం చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షలే కాకుండా వీళ్ళకు కూడా 10 నుంచి 12 లక్షల ఖర్చు పెట్టి మరి ఇంత అద్భుతంగా అయితే కడుతున్నారు. ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అయితే ఇల్లు కంప్లీట్ అయ్యే దశకైతే చేరుకున్నది. ప్లాస్టింగ్ కూడా అవుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి డిజైన్ లుక్ చూశారు కదా. ఇగో సైడ్ నుంచి కూడా చూడండి ఎంత బాగున్నదో డిజైన్ కూడా. ఇదన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో డోర్ది ముందుకెళ్ళి అయితే చూద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు పూర్తిగా అయితే ఇక అస్తరకర అయిపోయింది. ఇది కనిపించేది హాల్ అన్నమాట. గోడలన్నీ ప్లాస్టింగ్ అయిపోయినాయి. స్లాబ్ కూడా ప్లాస్టింగ్తో ఫినిషింగ్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని గుడి కూడా వాళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇది కనిపించేది దేవుని గుడి. దాని పక్కనే కిచెన్ రూమ్ అయితే ఉన్నది. మనకు సెల్ఫ్లు ఆటోమేటిక్గా అయితే పెట్టేశారు. ఎంత బాగున్నాయి డిజైన్ కూడా. కిటికీ కానీ మనకు ఎయిర్ రానికి చాలా బాగా వెంటిలేషన్ అయితే చాలా బాగా డిజైన్ చేసారు. నాకు చాలా నచ్చింది అనమాట. ఇంకొక రూమ్ అయితే చూద్దాము. ఇవి రెండు కనిపించేటి 2 బెడ్రూమ్లు అనమాట. ఈ రెండిట్లలో ఫస్ట్ ఈ బెడ్రూమ్ అయితే చూడండి, మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది. అస్సరికలు అయితే అయిపోయి ప్లాస్టింగ్ తోటి సెల్ఫ్లు కూడా ఎంత బాగా పెట్టుకురో చూడండి. బెడ్రూమ్లో సజ్జలు అండ్ వెంటిలేటర్ కూడా చాలా బాగా ఉన్నది. వెంటిలేటర్కి అయితే ఓ రేంజ్లో అయితే ఉన్నది. మనకు మెయినే వెంటిలేషన్ కదా, చాలా బాగున్నది. ఇంకో రూమ్ అయితే చూద్దాం. ముంగడ కనిపించేది ఇంకో రూమ్ అనమాట. ఇగో పైన మనం ఏదైనా స్టోర్ రూమ్ లాగా కూడా దాన్ని ఏర్పాటు చేసారు అనమాట. ఇది ఇంకో బెడ్రూము. మనకు డైరెక్ట్గా సెల్ఫ్లే కనిపిస్తున్నాయి. ఇగో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. సజ్జలు, సెల్ఫ్లు, వెంటిలేషన్ అయితే సూపర్ ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేసారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా 2 డబల్ బెడ్రూమ్లు, ఇవి అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీనికి డిజైన్ చేసారు. మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మనకు కనిపించేది బాత్రూము ఇది అనమాట. ఇది హాలు, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, ఒక దేవుని రూము. ఎంత బాగున్నది చూడండి. ఇది మళ్ళీసారి కిచెన్ కూడా చూడండి, సూపర్గా అయితే డిజైన్ చేసారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ స్టెప్స్ కూడా ఇక్కడనైతే డిజైన్ చేసారు. ఈ స్టెప్స్ రూమ్ కింద కూడా మనం బాత్రూమ్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. చాలా బాగా డిజైన్ చేసి అయితే ఉన్నది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ డిజైన్? ఈ డిజైన్ వేస్తే ఒక లైక్ వేసుకోండి. మన విఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ పోయి అయితే చూడండి. లుక్ అయితే ఇది ఉంది. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇంకా బాగా అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై